నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. త్వరలోనే నూతన మద్యం పాలసీ అంటున్న మినిస్టర్ కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర ఇవాళ విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. గత పాలకులు సాగించిన అరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఇక త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. మరోవైపు మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర. గత పాలకులకు కొంతమంది అధికారులు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహించిన విషయం విదితమే. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా, గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి. ఇక నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు. త్వరలోనే నూతన మద్యం పాలసీ అంటున్న మినిస్టర్ కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర ఇవాళ విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. గత పాలకులు సాగించిన అరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఇక త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. మరోవైపు మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర. గత పాలకులకు కొంతమంది అధికారులు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహించిన విషయం విదితమే. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా, గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి. ఇక నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు. ఈ త్వరలోనే నూతన మద్యం పాలసీ అంటున్న మినిస్టర్ కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర ఇవాళ విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. గత పాలకులు సాగించిన అరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఇక త్వరలోనే నూతన మద్యం పాలసీ అంటున్న మినిస్టర్ కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర ఇవాళ విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మండిపడ్
చేసిందని మండిపడ్డారు. గత పాలకులు సాగించిన అరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఇక త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. మరోవైపు మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర. గత పాలకులకు కొంతమంది అధికారులు పొత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహించిన విషయం విదితమే. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా, గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి. ఇక నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు. ఈ త్వరలోనే నూతన మద్యం పాలసీ అంటున్న మినిస్టర్ కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర ఇవాళ విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాల్ చేసింది
చేసిందని మండిపడ్డారు. గత పాలకులు సాగించిన అరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఇక త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. మరోవైపు మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర. గత పాలకులకు కొంతమంది అధికారులు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని, వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహించిన విషయం విదితమే. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా, గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి. ఇక నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు. ఈ త్వరలోనే నూతన మద్యం పాలసీ అంటున్న మినిస్టర్ కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర ఇవాళ విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాల్ చేసిందని మండిపడ్డారు. గత పాలకులు సాగించిన అరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఇక త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. మరోవైపు మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర. గత పాలకులకు కొంతమంది అధికారులు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని, వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహించిన విషయం విదితమే. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా, గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి. ఇక నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు. ఈ త్వరలోనే నూతన మద్యం పాలసీ అంటున్న మినిస్టర్ కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర ఇవాళ విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాల్ చేసిందని మండిపడ్డారు. గత పాలకులు సాగించిన అరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఇక త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. మరోవైపు మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర. గత పాలకులకు కొంతమంది అధికారులు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని, వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహించిన విషయం విదితమే. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా, గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి. ఇక నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు. ఈ త్వరలోనే నూతన మద్యం పాలసీ అంటున్న మినిస్టర్ కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర ఇవాళ విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధోగతి పాల్ చేసిందని మండిపడ్డారు. గత పాలకులు సాగించిన అరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఇక త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర. మరోవైపు మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర. గత పాలకులకు కొంతమంది అధికారులు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని, వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. కాగా గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే వైన్ షాపులను
నిర్వహించిన విషయం విదితమే. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా, గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి. ఇక నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.